కోటప్పకొండలో అవుట్సోర్స్ ఉద్యోగిగా నాసరయ్య గత 13 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకి గురి అవటంతో హాస్పిటల్కి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. కోటప్పకొండ ఈవో వేధింపుల వలన మృతి చెందాడని మృతుని భార్య ఆరోపిస్తోంది. సరిగా పని చేయట్లేదని, ఇటీవలే నోటీసులు కూడా ఇచ్చారని, వేధింపుల వల్లనే మృతి చెందాడని తోటి సహచరులు తెలిపారు. ఈవో సూపరింటెండెంట్ డబ్బులు తీసుకొని అర్చక పోస్టులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కొండకాడంటయ్యా ఈవో కొత్త ఆయన వచ్చాడంటయ్యా. కొత్త ఆయన వచ్చి ఫస్ట్ బాగా చేసుకున్నంట, తర్వాత టార్చర్ పెడుతుందంట. వారం క్రితము నోటీస్ ఇచ్చాడంట, మొక్కలకి నీళ్లు పెట్టానని. మొక్కలకి నేను ఎందుకు పెడతా, నలుగురుంటే నేను ఒక్కరిని ఎందుకు పెట్టాలి అంటే, నువ్వు చెప్పిన మాట వినట్లేదా నోటీస్ ఇచ్చాడంటయ్యా. నోటీస్ ఇస్తే వెంకయ్య గారు ఈవో దగ్గరికి పోయి ఇది సార్ అని మధ్యాహ్నానికి వచ్చాడయ్యా. వచ్చి ఆయన కాడికి పోయి రాపించుకుంటే నాయన గారికి చెబుతానన్నాడు. నాయన గారు అన్నాడు, నీకు ఏదైనా ఉంటే భయం నాకు చెప్పయ్యా, నేను చెబుతాను. నాయన మనిషి అని అన్నానంటయ్యా. మాట్లాడుకున్నారంట నాయన గారు, చిన్న ఆయన పెద్ద ఆయన వచ్చాయంటయ్యా. చిన్న ఆయన పెద్ద ఆయన వచ్చి మాట్లాడారంటయ్యా. చెప్పిన పని చెయ్యి అసలు ఏం కాదులే, నేనున్నా నీకెందుకు భయం అన్నాడంటయ్యా. మరి ఏం జరిగిందో అక్కడ నాకేం తెలుసు అయ్యా. ఆ టార్చర్ లేట్ అయితే అరుస్తాడంట, ఎట్టంటే అట్ట మాట్లాడతాడంటయ్యా. ఏం జరిగిందో నాకేం తెలుసు అయ్యా. నోటీస్ ఇచ్చాడయ్యా. నోటీస్ అయితే మా ఇంట్లోనే ఉందయ్యా, భద్రంగా పెట్టుకున్నాడయ్యా నోటీసు. మరి ఏం జరిగిందో అక్కడ ఏం టార్చర్ పెట్టాడో వాడు